సర్వకృపానిధియగు దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి ప్రభు నిత్యము ఆయన కృప చూపించే దేవుడు వేకువనే తన కృప చేత నింపి తన బిడలకు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించేటువంటి ప్రభు తిరిగి మరొక ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలోకి మనమంతా కూడా సమకూర్చబడి ఆయన వాక్యాన్ని ఆయన నోటి నుంచి వెలువడేటువంటి ఆయన వాక్యాన్ని వినటానికి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, అధికారులకు అధికారి, సమస్తమును ఏలనై ఉన్నటువంటి శక్తిమంతుడైనటువంటి యేసయ్య నామములో ఉదయకాలమందు మీకు అందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనాలు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దినంలో ప్రభు నడిపించారు. మరొక దినములో మనము కృపా వాక్య ధ్యానాన్ని ధ్యానం చేయటానికి ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం మందు ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ఆయన పాద సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. కీర్తన 84వ కీర్తన 11వ చరణములో ఉన్నటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే మాట ఉదయకాలమందు ప్రభు మనకు ఇచ్చినటువంటి మాట కనుక ఆయన కృపను బట్టి మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు వలన ఎంత భద్రత అనేది మనకు ఉంటుందో, అంత మాత్రమే కాకుండా ఆయన భూమి మీద కలుగు చేసినటువంటి ప్రతి సృష్టి మీద, ముఖ్యంగా మానవుని మీద ఆయన ఎంత బాధ్యత కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. వారి పక్షముగా ఆయన చేసేటువంటి కార్యాలు ఎంత గొప్ప కార్యాలు, అది ఊహకందవు. ఆలోచన చేయాలన్నా, దాని విషయంలో పరిశీలించాలన్నా మానవునికి ఉన్న జ్ఞానం సరిపోదు, బుద్ధి సరిపోదు. ఏ రీతిన చూసినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి కృపను ఘనతనిచ్చేటువంటి దేవుడు అనేటువంటి మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కనుక మరొకసారి ఆయన మేలు చేసేటువంటి దేవుడు, మేలు చేయక మానేటువంటి వాడిని కాదు అన్నట్టుగా. అయితే నీ ప్రవర్తన అనేది దేవుని యొక్క దృష్టికి అది యథార్థముగా ఉన్నదా? ఎలాంటి తప్పులు చేయకుండా, తప్పులు కప్పెట్టుకుంటూ, తను చేసినటువంటి పొరపాట్లను, అపరాధములను వాటన్నిటి కూడా కప్పెట్టుకొని నేను కరెక్ట్గా ఉన్నాను అని ఒకవేళ నీవు అలా చేస్తూ ఉంటే మనుషుల యొక్క కళ్ళు కప్పచ్చు, కానీ దేవుని విషయంలో అది సాధ్యపడదు. కనుక అలాంటి పనులు చేయటానికి, అలాంటి క్రియలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుకొని ఆ యొక్క సూర్యుడు కేడమైనటువంటి దేవుడు నీ యందు ఏమీ ఆశించకుండా ఆయనే ఇస్తున్నటువంటి కృప, ఆ కృపను బట్టి నీ కలిగేటువంటి ఘనత, నీకు జరగాల్సినటువంటి ప్రతి మేలు కూడా ఆయన వల్ల కలుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇంకా నీ జీవితాన్ని నిర్లక్ష్యపరుచుకుంటూ ఉన్నావు? హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నావు? అలా చేస్తూ ఉంటే అది చేయటం మాని తిరిగి ఈ కృపా వాక్య ధ్యానములో
ప్రభు సెలవు ఇచ్చిన రీతిలో సరి చేసుకోవటానికి మరొక అవకాశం ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి మరి ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి ప్రభు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఘనత గలవాడో, ఎంత ప్రభావం గలవాడో ఆయన గురించి వాక్యం నుంచి మనం చూసినప్పుడు కీర్తన 96వ కీర్తన 6వ చరణములో ఆయన ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చూడండి, ఆయన యొద్ద ఉన్నాయి, ఆయనతో ఉన్నాయి. అవన్నీ కూడా మరి మనం చూస్తున్నట్లుగా మన యొక్క ఆత్మీయ నేత్రాలకు కనిపించే విధముగా ఇవన్నీ కూడా తన యొద్దకు వచ్చినటువంటి వారికి ఇవ్వటానికి ఇష్టపడేటువంటి దేవుడిగా అక్కడ చూపించబడుతూ ఉన్నది. కనుక మనము ఒకవేళ మరి మన యొక్క ఆలోచన సరికాకపోతే వాక్యాన్ని బట్టి మనము మరి ఎక్కడికి వెళితే, ఎవరి యొద్దకు వెళితే మన జీవితంలో ఆ యొక్క మరి ఘనత, బలము, బల సౌందర్యము మరి అనేది లభిస్తుంది, అది వాక్యం చెప్తుంది. రెండవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. నీకు మేలు చేయటానికి, నీకు ఇవ్వటానికి, నిన్నిచ్చి గొప్ప చేయటానికి ఐశ్వర్యము నా యొద్దనే ఉన్నది, ఘనత అనేది నా దగ్గరే ఉన్నది, స్థిరమైనటువంటి కలిమి నా యొద్దనే ఉన్నది, మరి నీతి అనేది కూడా నా యొద్దనే ఉన్నవి. ఇవి నా యొద్దకు వచ్చినప్పుడు నేను నీ యొక్క యథార్థ ప్రవర్తన బట్టి, నన్ను గురించినటువంటి అవగాహన కలిగి నీవు జీవించే భక్తి జీవితాన్ని బట్టి నేను ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, ఇచ్చి తృప్తిపరుస్తాను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 33వ అధ్యాయం 5వ మరి వచనములో యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ఆయన ఉండేటువంటి స్థలం ఎక్కడో, ఎలాంటి స్థలమో ఆ స్థలములో నుండి ఆయన మరి నీతితోనూ న్యాయముతోనూ సియోను, ఆయన యొక్క సన్నిధి, సియోను ఆయన ఇష్టపడేటువంటి స్థలం, సియోను ఆయన్ని ఆరాధించేటువంటి స్థలం, సియోను ఆయన ప్రభావంతో నింపబడినటువంటి స్థలం. అక్కడ అవన్నీ కూడా ఉంటాయి. మొత్తానికి నువ్వు లోకంలో ఉండి, దేవునికి వేరుగా ఉండి, నువ్వు ఎక్కడెక్కడో ఉండి ఏదోదో పనులు చేస్తూ ఇవన్నీ కూడా నాకు కావాలి అని అంటే ఇవేది కూడా నీకు దక్కవు. అవన్నీ విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని విడిచిపెట్టాలి. ప్రభు ఎదుకు రావాలి. ప్రభుయే నీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, పుచ్చుకునే దేవుడు కాదు అనేది వాక్యం మనకి తెలియచేస్తున్నది. కనుక ఈరోజు ఎవరికి ఘనత, ఎవరు ఘనత కలిగినటువంటి వారుగా, దేవుని ఘనతను బట్టి గొప్ప చేయబడేటువంటి వారు ఎవరు అంటే బైబిల్ నుంచి చూసినప్పుడు సామెతల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనములో గద్దింపును లక్ష్యపెట్టు వారికి ఘనత. ఈ గద్దింపు అనేది నేనేదో చిన్న చేయాలని, ఈ గద్దింపు అనేది నలుగురిలో నువ్వు అవమానపరచబడాలని, ఈ గద్దింపు అనేది నీ జీవితానికి మరి విలువని తీసివేసేటువంటిది కాదు. కానీ ఈ గద్దింపు ఉన్నటువంటి చెడు వాటిలన్నిటిలోంచి నిన్ను
విడిపించి సరిచేసి నువ్వు ఆ ఘనత కలిగినటువంటి స్థానానికి పోవటానికి ఆ గద్దింపు. అంతేకాని లోకల్లో మనం చూస్తుంటాం, వాళ్ళ గద్దింపులు అరుపులంతా కూడా వాళ్ళ యొక్క మాట చెల్లుబాటు కొరకు, వాళ్ళదే పై చెయ్యి అన్నట్టుగా వాళ్ళ అహంకారంతో, అహంభావంతో, లోకముతో, శరీరముతో, ఇచ్చలతో కూడినటువంటి గద్దింపులు. అవి కాదు, దైవికంగా నీకు వాక్యము చేత ప్రభు తన మాటల చేత ఆ గద్దింపు అనేది కలుగుతుంది. తర్వాత రెండవదిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములో తప్పులు క్షమించు వారికి ఘనత అని రాయబడింది. కనుక మనం క్షమించబడ్డాం, మనము అన్నిట్లో కూడా ప్రభు యొక్క క్షమాపణ కలిగినటువంటి వారు ఉన్నాం. అదే మనసుతో ఇతరుల యొక్క తప్పులు కూడా మనం క్షమించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ఉన్న దినాలలో ఆయన బోధించేటువంటి బోధనల్లో నీ రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము నీ రుణములు క్షమించబడును. ఎదుటివాడిని క్షమించబడితే నీ తప్పులు ఎలా క్షమించబడతాయి? నీ తప్పులు ప్రభు క్షమించాడు కదా, నీ పాపాలు అన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుని కదా అన్నాడు కదా, వాటన్నిటికి కూడా నేను వెనక్కి నుంచి వేసేసాను అన్నాడు కదా, వెనక్కి వేసేసాను కదా అన్నాడు, చెప్పాడు కదా. అలాంటప్పుడు నువ్వు నీ ఘనతకు అదొక బలహీనత, క్షమించరానటువంటిదిగా ఉంటే ఆ ఘనత నువ్వు పొందుకోలేవు అన్నట్టుగా. తర్వాత సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనములో కలహమునకు దూరముగా ఉండుట ఘనత, కలహమునకు దూరముగా ఉండుట వానికి ఘనత. ఎప్పుడు కూడా మనకి సంబంధం లేనటువంటి విషయాలు, మనకి అవసరమైనటువంటి విషయాలు, మనకి ఒంటికి పట్టినటువంటి విషయాలు, అసలు అనవసరమైనటువంటి వేటిలో కూడా మనము వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు. అలాంటి యొక్క పొత్తులు పెట్టుకోకుండా వాటన్నిటి కూడా మనం దూరంగా ఉన్నప్పుడే మనకు ఆ యొక్క దైవికమైనటువంటి ఘనత అనేది ప్రభు వలన మనకు లభిస్తుంది. అలాగనే మరి కీర్తన 118వ కీర్తన 8వ చరణంలో అంటాడు, గణపరచువానికి ఘనత. మొదటి సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయంలో కూడా నన్ను గణపరచువానిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించినటువంటి వారిని వారు తృణీకారం అవుతారని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు ప్రభు మనల్ని ఎంతగా గొప్ప చేశారో, ఎంతగా హెచ్చించారో, ఎంత ఘనతను ఇచ్చారో ఇవన్నీ కూడా దేవుని వల్లనే కదా. అలాంటప్పుడు మనము కూడా ఆ ప్రభుని గణపరిచేటువంటి వారంగా, ఆయన స్తుతించేటువంటి వారముగా, ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన నామం ఎక్కడ కూడా దూషింపబడుకున్నట్లు ఆ పరిశుద్ధమైన నామాన్ని, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము గణపరిచేటువంటి వారంగా ఉండాలి. అలాగనే మరి కీర్తన 149వ కీర్తన 5-9 చరణాలలో తన భక్తులు ఘనత నొందుతారు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారు వాళ్ళు ఘనత వాళ్ళకి ప్రభు గణపరచడానికి, తన భక్తులను హెచ్చించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ క్రమంలో నోవాహు గారు, అబ్రహాం గారు, ఏసేబు గారు, ఎస్తేరమ్మ, రూతమ్మ, దావీదు, సొలొమోను, యోబు, మోషే, ఇంకా అనేక మంది భక్తుల యొక్క జీవితాలను దేవుడు బైబిల్లో రాయించారంటే వారు దేవుని పట్ల వాళ్ళు ఎంత భయభక్తు కలిగినటువంటి వారుగా, దేవుని వాక్యం సెలవించినట్లుగా, దేవుడు హెచ్చరించినప్పుడు లోబడినట్లుగా, వాళ్ళకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా క్షమించేటువంటి వారుగా, ఇలాంటి కలహాలలో తలదూర్చకుండా దూరంగా ఉన్నట్లుగా దేవుని ఎప్పుడు కూడా ఘనపరుస్తూ మేము ఆయన భక్తులము అని వాళ్ళ ప్రవర్తన బట్టి, యథార్థమైన ప్రవర్తన బట్టి నిరూపించి జీవించారు. కనుక వారందరూ కూడా ప్రభు గొప్ప చేశారు. వారందరూ కూడా ప్రభు ఘనపరిచాడు ప్రభు లోకంలో. కనుక ఈరోజు అలాంటి ఘనతనిచ్చేటువంటి దేవుడు,
అలాగ కృప చూపించే దేవుడు నీకు ఏ మేలు కూడా ఆగకుండా మరి ఎక్కడ కూడా అది మరి బంధించబడకుండా అన్నీ కూడా నీకు ధారాళంగా ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడికి ఈ మాటలను బట్టి మనం సరి చేసుకొని ఈ కృపా వాక్య ధ్యానంలో మరొక దినములో ప్రభు ఇచ్చిన మాటలను బట్టి మరి ఇవన్నీ కూడా అర్హత కలిగినటువంటి వారంగా స్వతంత్రించుకోవడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాలం ముందు మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈ కృపా వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ కూడా మరి ఘనత పొందటానికి అర్హులుగా చేయమని, ఈ దినమంతట్లో కూడా మీ కాపుదల ఉంచి మహిమ తెచ్చుకోమని, ఉన్నతమైనటువంటి మీ కృపకు ప్రతి బిడ్డ కుటుంబాన్ని అప్పగిస్తున్న మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము, కాపుదల, సంరక్షణ, దీవెన ఈ ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలో పాల్గొంటున్న బిడ్డలు, ఆ రీతిగా వింటున్న బిడ్డలు తమ జీవితాలని ఆ విధంగా సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా కృపను బట్టి వృద్ధిపరచునుగాక, కృపను బట్టి అభివృద్ధిపరచునుగాక, కృపను బట్టి స్థిరపరచునుగాక, కృప వాగ్దానం బట్టి విస్తరించునుగాక, ఆమెన్.